అక్కడ మేము ఇల్లు కట్టుకొని కూడా 4 సంవత్సరాలు అవుతుంది సార్. అక్కడ మేము 7 లక్షలు అప్పు తీసుకొచ్చుకొని కట్టుకున్నాం సార్. మేము అర్హులం కాకపోతే 2020లో తీసేసిన మేము ఎంత నష్టపోంగా సార్. మా ఇల్లు మాకు కావాలి సార్. మేము ఎక్కడ కట్టుకున్నాం అక్కడే కావాలి సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు చిన్న పిల్లగాలు అధికారులు అసలు మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇల్లీగల్ ఉంటున్నారని మాట్లాడారు. అసలు మాతో మాట్లాడట్లేదు సార్. నెట్టి పాను కరిగా సార్. మాకు దెబ్బలన్నీ తగిలినాయి కూడా. మమ్మల్ని అక్కడి నుండి తీసేసి మా సామాన్లు అన్యాయంగా బయటపడేసారు, చెట్ల కింద పడేసారు సార్. తీసేసి మీరు ఇల్లీగల్గా ఉంటున్నారని మాట్లాడితే 2018 నుండి ఉంటున్నాం. అప్పుడు ఇల్లీగల్ కాదా సార్ అని అడిగినా మాకు సమాధానాలు చెప్పలేదు సార్. మీరు ఇల్లు ఇక్కడ నుండి ఖాళీ చేయాలని చుట్టూ రౌండ్ అప్ వేసారు సార్. మాకు ఇల్లు కట్టేయాలి సార్. మా ఇల్లు మాకు కావాలి సార్. మాకున్న స్థలం మాది మాకు కావాలి సార్. మేము ఇంత కష్టపడి కట్టుకున్నాం, మాది మాకు కావాలి సార్. మా ఇల్లు మాకు కట్టియండి సార్. ఇంతే సార్ మేము అడిగేది. ఏ సాయం? మా ఇల్లు మాకు కావాలి సార్. మేము 2014 నుంచి ఉంటున్నాం సార్. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు, ఏది లేదు. తెల్లారి పొద్దున కల్లా అందరు వచ్చి అక్కడ చుట్టుముట్టారు సార్. ఎక్కడ సామాన్లు తీసి బయట పెట్టేటట్టు లేదు. సోలార్లు 50,000, 60,000, 70,000 పెట్టి సోలార్లు పెట్టించుకున్నాం. కరెంటు లేకపోతే సోలార్లు కూడా దేనికి పనికి రాకుండా అన్ని పగిలిపోయినాయి. కొక్కులన్నీ పెట్టి ఆగమన్నా ఆగకోకుండా నెట్టి పడేశారు. మరి ఇప్పుడు మేము ఎక్కడ ఇవ్వాలి సార్? ఇక్కడ కూడా ఉండొద్దు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు మీరు అని చెప్తున్నారు. మరి మేము ఎక్కడ ఇవ్వాలి సార్? మరి మా ఇల్లు మాకు కావాలి. మరి గవర్నమెంట్ ఇప్పుడు దేనికి 31 ఎకరం మేము కాపాడినాం అంటున్నారు. దేనికి ఇచ్చారు సార్? కాపాడి గుడికి ఇచ్చారా? ప్రజల్ని చంపారు. ప్రజల ఇల్లు గూలగొట్టి గుడికి ఇవ్వమని చెప్పారా? గవర్నమెంట్ కాలేజీలకి ఇవ్వమని చెప్పారా? మేము కూడా మనుషులమే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులే కదా, వాళ్ళకి ఇవ్వమని చెప్పారా సార్? మరి గవర్నమెంట్ చెప్పిందా? కలెక్టర్ అంటున్నట్ట మేము 31 ఎకరం కాపాడినామంటే ఎక్కడి నుంచి కాపాడిండు? ప్రజలే కదా, భూదాన భూమే కదా, అది గవర్నమెంట్ భూమి కాదు కదా, భూదాన భూమే కదా. ఒకళ్ళు దానం చేసిన భూమి అది, ఒకళ్ళు దానం చేసిన భూమి అది. దానం చేసింది కాబట్టి మాకు వచ్చింది. మేము అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాం. మాకు ఇల్లే లేదు. మాకు ఇప్పుడు ఇల్లు కావాలి సార్. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాల్సిందే. మాకు ఇల్లు కావాలి. ఏం చెప్పలేదు సార్ మాకు. కనీసం మాకు ఏం చెప్పిండు సార్ సీఎం? ఏం చెప్పిండు? మేము అనవసరంగా మేము ఓట్లేసి గెలిపించినాం. సీఎంకి ఓట్లేసి అనవసరంగా మేము గెలిపించినాం. ఈ రోజు మేము ఇట్లున్నాం, ఈ పరిస్థితిలో ఉన్నాం. సీఎం కనీసం మమ్మల్ని ఏమైనా పట్టించుకుండా ఏమైనా చూసిండా? ఎవరేం చూడట్లేదు. కోలుగట్టమని పంపించిండు కదా సార్. ఎందుకు చూస్తాడు? ఇంకా ఎప్పుడు కూలిపోవాలని చూసిండు. మరి వాడు కూడా కూలిపోతాడేమో, గుండెపాటు వచ్చి చేస్తాడేమో మరి వాడు కూడా. ఎందుకు సారు? ఒట్లు అసలు గిన్నెలు కూడా ఏం పనికి రాకుండా చేసిండు. ఇప్పుడు గిన్నెలు ఎట్లా కొనాలి? వడ్డీకి తెచ్చిన డబ్బులు ఎట్లా కట్టాలి? ఎక్కడ ఉండాలి? ఏంది మా పరిస్థితి? ఏంది చెప్పండి? ఎక్కడ ఉండాలి మేము? మా పరిస్థితి ఏంది చెప్పండి? డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాడికే ఇస్తారు ఇల్లు కూడా. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నాడికే ఇస్తారు, లేని వాళ్ళకి ఇయ్యరు. మధ్య బాడకాలను తీసుకొస్తారు. ఆ బాడకావలే లేని వాళ్ళు పట్టించుకోరు, ఉన్న వాళ్ళకే ఇస్తారు. మీరు లేదని చెప్పండి అంటారు ఉన్నోళ్ళని. ఆ ఉన్న వాళ్ళకే ఇస్తాడు డబుల్ బెడ్రూమ్ కూడా. లేని వాళ్ళకి అసలు వీళ్ళకి ఉన్నదంట అని కూడా వాడు ఇయ్యడు. లేని వాళ్ళు లేనట్టుగానే ఉంచుతారు, ఉన్న వాళ్ళకి అన్ని చేస్తారు సార్. ఇది ఈ ప్రభుత్వంలో జరిగేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆధార్ కార్డు తీస్తే తెలుస్తుంది కదా సార్. ఆధార్ కార్డు తీస్తే తెలుస్తుంది కదా మాకు ఉన్నదో లేదో. ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, లేని వాళ్ళకి ఇవ్వండి. లేని వాళ్ళకి ఒక గింత గుడిసె చూపియండి. ఆడ పడి ఉంటాం మేము. సామాన్లు పెట్టుకుని ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి సార్? తిండి తిప్ప లేకుంటే ఏదో ముష్టాలకు వేసినట్టు లైన్లు కట్టి పువ్వ పెడుతున్నారు. ఆ పువ్వ కూడా ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినేది లేదు. అన్నం కూడా మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసి మా బతుకులు రోడ్ల పాలు చేసిండు సీఎం సార్. 2014 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. మరి కూల కొట్టాల్సిందైతే 2015లో తీసేయచ్చు కదా, 2016లో తీసేయచ్చు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండబట్టే కదా మాది మాకుంటుందని మేము ఇల్లు నిర్మించుకున్నాం. ఈ రోజు కూలపడానికి కాదు కదా సార్, అంత ఘనంగా కష్టపడి కట్టింది. అదే అప్పుడే కూలగొట్టినట్టుది అప్పుడే లేకపోతే ఇంత నష్టం జరిగేది కదా సార్. ఒక్కొక్కరు అల్లాడుకొచ్చి అల్లాడిపోతున్నారు సార్. బాక్స్ రావటమే వాళ్ళు పట్టుకొని పోతారు, కడుపు తరక్కపోతుంది సార్. వాళ్ళు చూస్తుంటే చిన్న పిల్లలు సార్. మా గోస ఎందుకు పడట్లేదు సార్ ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని ఆదుకోవట్లేదు సార్. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను రాలే తిరిగి ఓటేపించింది సార్. నా కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ఇష్టం. అయినా నేను తిరిగి ఓటేపించిన ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి రాలి. నాకు నేనే సిగ్గుపడతాను సార్, ఎందుకు వేయించానని నాకు నేను సిగ్గుపడతాను సార్. ఇప్పుడు నేను తిరిగి ఓటేపించింది దీని ప్రజలందరూ రోడ్డు మీద పడతాను, కానీ నాకు సిగ్గేస్తాను సార్. మాకు ఎంత ఇల్లులు అయితే కూలిపోయినాయో, ఎన్ని ఎకరాలు అయితే అక్కడ ఉన్నదో, ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి ఇల్లు అక్కడ కూలిపోయి ఉన్నది. ఆ ప్రతి ఒక్క మనిషికి 100 గజాలలో ఇల్లు కట్టియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. ఇదే మాకు కావాల్సింది.